హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ కుకింగ్ ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ రాగి సంగటి అయితే ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అయితే చికెన్ కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలా అయితే తయారు చేసుకోవాలి. అల్లం, చిన్నులపై, పెద్దలపై, పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత చికెన్లో మసాలా అంతా వేసేసి తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక 15 minutes పక్కన పెట్టేసుకోవాలి కలుపుకొని. తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 cups ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా చికెన్, అదైతే అందులో వేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక వాటర్ వేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసింది. తర్వాత మళ్ళీ మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి చికెన్. ఈలోపు చికెన్ అయితే ఉడుకుతూ ఉంటుంది. మనమైతే రాగి సంగటికి రైస్ అయితే నేను వండుతున్నాను. 1 cup రైస్కి 1.5 cup పిండి తీసుకోవాలి, రాగి పిండి. రైస్ అయితే 99% ఉడికిపోవాలి. వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇదైతే రేషన్ బియ్యం రైస్తో అయితే చాలా బాగుంటుంది, బాగా వస్తుంది. తర్వాత అయితే రైస్ ఇదిగోండి 99% ఉడికిపోయింది రైస్. తర్వాత అందులో మనం ఇందులో అయితే మనం ఇందాక చూపించింది నేను కదా పిండి, రాగి పిండి, అదైతే వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి. నేనైతే మీకు చూపించాలని చెప్పి మూత పెట్టట్లేదు. మూత పెట్టుకొని ఒక 5 minutes వరకు అట్లా ఉంచేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత మనమైతే తీసుకొని కలుపుకోవాలి. అదైతే కొంచెం ఉండే కొందికి టిక్ అయిపోతూ ఉంటుంది, గట్టిగా అయిపోతూ ఉంటుంది. మనం వెంటనే కలిపేసేసుకోవాలి. బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఉండకి సరిపడా అంత, మనం వేడికి సరిపడా అంత చూసుకొని ఇప్పుడు కూడా కొంచెం మూత పెట్టుకొని ఒక 2 minutes వరకు ఉంచేసుకోవాలి. తర్వాత గిన్నెకి కొంచెం ఆయిల్ రాసుకొని, కుదిరితే చేతితో రౌండ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక ఇలా ఆయిల్ పెట్టుకొని గిన్నెకి ఆయిల్ ఒక బౌల్ మోడల్లో చేసుకోవడమే. రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది. చికెన్ కూడా ఆల్మోస్ట్ దగ్గరలోకి వచ్చేసింది, కొంచెం ఉడకాలి. తర్వాత ఇందులో ఉడుకుతూ ఉంటే చికెన్ అంతా ఉడికిపోయింది మెత్తగా. తర్వాత ఇందులో అయితే చికెన్ మసాలా వేసుకొని కొంచెం ఉడకనివ్వాలి. తర్వాత అందులో కొత్తిమీర వేసేసుకోవడమే. ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఉండే చికెన్ కూర రాగి సంగటి అయితే రెడీ. అంతే ఫ్రెండ్స్, రాగి సంగటి చికెన్ కూర అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.